తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ఘనంగా ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమం కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. మొదటగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత మా తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారు. తదనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ప్రతిజ్ఞ చేశారు. తదుపరి తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేసిన 10 మంది కార్యకర్తలను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మరియు వహీద్ హుస్సేన్ మాట్లాడుతూ విద్య, ఉపాధి, సంక్షేమం, వ్యవసాయం, ల్యాండ్ ఆర్డర్, పరిశ్రమల అభివృద్ధి, మహిళలకు ఆస్తి హక్కులు, బడుగు బలహీన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం, ఫ్యాక్షన్ నిర్మూలన వంటి అంశాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన సేవలను ప్రస్తావించారు. ఈ అన్ని అభివృద్ధులు తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్, కదిరి నియోజకవర్గ పరిశీలకులు వహీద్ హుస్సేన్. మా ఏరియాలో బాంబులు, గొడ్డళ్ళు, వేట పడవలు ఇవి మాత్రమే నాట్యం పడేది. బీసీలు, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయం ఉంటే కూడా ఈ ఎన్నికలు మొత్తం నిర్వహించేవాళ్ళు. నాయకులు చేసి ఒక 2-3 ఇళ్లతో మాట్లాడి వెళ్ళిపోతే ఆ ఊరు మొత్తం ఒకరికే ఓటు చేసేవాడు. అటువంటి కుంట ప్రసాద్ లాంటి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల నాయకులను మనకు పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ కింద రాకపోయి ఉంటే ఈ రోజు మనం ఈ స్థితిలో మనం ఒక రాజకీయ నాయకులుగా మైక్ పట్టుకొని మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు అని చెప్పేసి నేను గంటపదంగా చెప్పగలుగుతాం. ఈ రోజు మనం ప్రతి ఒక్క యువకులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పేసి నేను సౌర్యంగా తెలియజేసుకుంటున్నా. మీరందరూ యువతులతో మీరు ఈ రాబోయే యువతకు చాలా మందికి ఆ పూర్వపు విషయాలు తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పేసి మీరు తెలియపరచాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ మనకు 15 వర్గాల వారి కోసం పుట్టిన పార్టీ.